ఏం పేరు బాబు నీ పేరు? హరి. హరి. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆగిపోయింది, యాక్సిడెంట్ అయింది. ఓకే. ఎన్ని రోజులైంది యాక్సిడెంట్ అయ్యి? 7 months అవుతుంది. 7 months అయింది. 7 months నుంచి ఇదే హాస్పిటల్ ఉన్నావు? ఇదే ఏం జరిగింది అసలు? ఎన్ని సర్జరీలు చేసి నీకు? 4 అయింది, 4 3 సర్జరీ చేసి ఒకటే సర్జరీకి సెట్ అవ్వలేదా? కాలే. దేనికి ఏమైంది? ఇక మనకు తెలియదు సార్, వాళ్ళే సర్జరీ చేసిరు వాళ్ళే. బెండ్ ఎందుకైంది? కాలు ఇట్లా బెండ్ అవ్వదు కదా? అది యాక్చువల్లీ బ్లడ్ సర్క్యులేట్ కావట్లేదని చెప్పేసి నరం ఇరిగింది, నరం సర్జరీ చేయాలని ఈ నుంచి నరం తీసి కట్ చేసి అక్కడ ఒక నరం అట్లా నరం సర్జరీ కూడా చేశారు. చేసిన తర్వాత వర్క్ చేస్తుంది అన్నారు. అది ఎప్పుడు చేసి కూడా 6 months ఇదైంది. అయినా సరే అది అట్నే బెండ్ అయిపోయింది, దగ్గరికి కూడా రావట్లేదు, ఆ కాలు అట్నే ఉంది. ఆ నరం సర్జరీ చేసింది, అది ఫెయిల్ అయింది. తర్వాత మొన్నటి వరకు ఇప్పుడు దాంట్లో స్టార్టింగ్ లో ఒక రాడ్ పెట్టారు లోపల సైడ్, అది పెట్టారు. అది వచ్చేసి దాంతో ఆగట్లేదు, అది దానికి పాసిబుల్ కాదు, మీకు వేరే రాడ్స్ పెట్టాలి అని చెప్పేసి వేరే రాడ్కు ఇంకో సర్జరీ చేసిరు. అది చేసిరు, దాన్ని దగ్గర ఒక 6 months వరకు యూజ్ చేసిరు. ఈ మధ్యలోనే మళ్ళీ ఆడ స్కిన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఒకటి చేసిరు, అదొకటి చేసిరు. అయిన తర్వాత ఈ రాడ్ 6 months లోపు తీసేయాలి అంటే మళ్ళీ 6 monthsకి అది తీసేసి ఇంటికి వెళ్ళిన 2-3 daysకి మళ్ళీ ఇరిగిపోయింది. ఇది వార్మప్ చేయాలి, ఇట్లా వార్మప్ చేయాలని చెప్తే అట్లా వార్మప్ మూమెంట్లోనే చేస్తుంటేనే అంతే, ఇక అది చేయగానే మళ్ళీ ఫట్టో ఇరిగింది. అసలు బొత్తిగా రావట్లే, నేను నడవలే కూడా, కాలుకి ఇట్లా దీని మీదనే వేలి మీదనే నడుస్తున్నా, నడవలే కూడా, మామూలుగా కాలు లేపుతున్నా, ఒక్క కాలు మీదనే నడుస్తున్నా, ఇరిగిపోయింది. నొప్పి వచ్చింది, కాలు ఉబ్బింది. ఆ రోజు గట్టి ఫీవర్. ఎంతవరకు పే చేసారు వీళ్ళకి మీరు? ఈ హాస్పిటల్ వరకు ఒక 10 లక్షల దాకా పే చేసి ఉంటామండి. ఇది పేరుకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కానీ దీంట్లో సౌకర్యాలు కూడా పెద్దగా లేవు. ఏదైనా స్కానింగ్ కానీ ఏదైనా చేయించుకోవాలన్నా బయట చేయాలి. తీసినప్పుడు స్కానింగ్ తీయలే, స్కానింగ్ తీయలే, అది కూడా నిర్లక్ష్యం. అది లోపల ఫస్ట్ ఎట్లా ఉందనేది చూసుకున్న తర్వాతే కదా ఎవరైనా రాడ్స్ తీసేది. అప్పుడు కూడా అది తీయలేదంట, తీయకుండా రిమూవ్ చేసిరు, పంపించారు. బాగానే ఉంది బాబు, బాగానే ఉంది, వార్మప్ చేసుకో. 70% అతుకుతుందంట కాలు, అప్పుడే తీసేసినాం. కాలు అది అతికిన చోటు 57 ఇరిగిన చోటు, అప్పుడు మేము నొప్పి పెడుతుందని ఆ రోజు స్కానింగ్ పంపినాం. వీళ్ళు ఏమంటారు? 3 times చేసినా కూడా సక్సెస్ అవ్వలేదు కదా, ఏమంటారు? మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలి, మీరు పేమెంట్ రెడీ చేసుకోండి, ఒక నెల రోజులు వస్తే 10 లక్షలు కట్టరు కదా? 10 లక్షలు కట్టినాం, అయినా మళ్ళీ కట్టమంటారు. ఇప్పుడు ఇరిగింది కదా, మళ్ళీ సర్జరీ చేయాలి. ఇప్పుడు నీకు పంపించినప్పుడు బాగుంది కదా, ఇరిగింది, నువ్వు మళ్ళీ ఇరగొట్టుకున్నావు, నువ్వు చేసుకో అంటారు. దానికి మళ్ళీ నువ్వు పే చేయాలి, మళ్ళీ నువ్వు డబ్బులు హోటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఓకే అంటే నేను వచ్చి సర్జరీ చేస్తాను, అది కూడా 4 రోజులు పడుతుంది, నాకు 4 రోజులకు వచ్చి చేస్తా అని చెప్పేసి అన్నారు. 1 month ఇట్లనే ఉండాలి. ఇన్ఫెక్షన్ 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, అట్లనే ఇరుగుతుంది, నొప్పి పెడుతుంది కూడా. ఇప్పుడు దగ్గర 15 రోజులు. ఇప్పుడు మొన్నటి నుంచి ఇక్కడ తీసుకొచ్చినా కూడా 3 రోజుల నుంచి అడుగుతలేదు. మీరు ఆడ పేమెంట్ కట్టండి, దాని తగ్గట్టు ఇస్తామని చెప్పేసి చిన్న కట్టు ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డు, మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఇంకోటి ఇక్కడ కస్టమరే కదా, ఇక్కడ పేషెంటే కదా, ఆల్రెడీ సర్జరీ చేసింది వీళ్ళే, అలాంటప్పుడు చూసుకోవాలి కదా, వెనక ముందు అయినా ప్రాబ్లం లేదు. అలాగే నైట్ మొత్తం ఆయన పెయిన్ తో బాధపడుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, అడుగుతలేరు ఎవరు, పెయిన్ వస్తుంది అడిగినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బయట వేరే హాస్పిటల్లో చూపించుకుంటామంటే వాళ్ళు ఎలా చేయట్లేదు? ఈ మధ్యలో చేయలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర చేసినాం కాబట్టి మళ్ళీ ఇదైనా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాకా ఇది చేసినాం కాబట్టి మేము రోజులు ఇక్కడ చూసాము. తర్వాత ఇప్పుడు ఇదే ప్రాబ్లం బయట చూపిస్తే ఇప్పుడు అది కాకపోవచ్చు, చాలా రోజులు అయిందబ్బా, అప్పటి నుంచి అది ఇదే ఉంది, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయిపోతే అవసరమైతే కాలు తీయాల్సి వస్తుంది అన్నట్టు చెప్తారు. అదే విషయం మీద ఇప్పుడు వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తే మేము ఇంత పెట్టాం కదా, ఇంత చేసాం కదా, మళ్ళీ ఎందుకు పెట్టాలి, మళ్ళీ ఇది ఎందుకు చేయాలని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, లేదబ్బా సరే మీరు చేస్తాం, ఇప్పుడు అందరూ వచ్చి ఇది చేయడం వల్ల చేస్తాము అని చెప్పేసి ఫ్రీగా చేస్తాను, నేను ఇది చేస్తాను, మళ్ళీ ఇది చేస్తా అంటారు. అయితే మాకు ఇప్పటికీ మీరు 3 times చేశారు కదా, ఇప్పుడు మంచి ఉందా నీకు కాలికి? ఏళ్ళు ఫింగర్స్ కొంచెం అసలు ఆడతలేదు, కొంచెం ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ అయితే నొప్పి పెడుతుంది, షాక్ కొట్టినట్టు కొడుతుంది అక్కడ ఎక్కువ. ఏం చెప్తా, ఏం కావాలి మీకు ఇప్పుడు?
మాకేం లేదండి, మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మళ్ళీ మేము మంచిగా చేస్తాం అబ్బా అంటే ఇన్నిసార్లు 2-3 సార్లు చేసింది, 3 సార్లు చేసింది అయితే మంచిగా చేయలేదా? ఇప్పుడు కూడా మీరు మంచిగా చేస్తారని నమ్మకం ఏంది? అసలు మీరు డాక్టరేట్ వచ్చింది మాకే అర్థం కావట్లేదు. ఇదే మాకు ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ పక్కన కాలనీ వాళ్ళకి జరిగిందంట. సేమ్ ఇక్కడ ఇదే హాస్పిటల్, సేమ్ ఇదే హాస్పిటల్, ఇదే ప్రాబ్లం, లెగ్ ఫ్రాక్చర్ జరిగిందంట. సర్జరీ చేసిన డాక్టర్ పేరు ఏం పేరు? ఐడియా లేదు సార్. సాయి ప్రసాద్ మీకు తెలియదా? చెప్పొచ్చు కదా సార్. మీకు తెలియదు? అటు చూపి ఒకసారి కెమెరా వాళ్ళకి చూపి. డాక్టర్ పేరు కూడా తెలియదా మీకు? పేషెంట్ కూడా పట్టించుకోకుండా డాక్టర్ పేరు కూడా తెలియదమ్మా మీకు? మీకు తెలియదా అంటున్నా? మీకు తెలిసి ఉంటుంది కదా, మీ డాక్టర్ మీకు కూడా తెలియదా? డాక్టర్లే ఉన్నారా ఇక్కడ లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు ఇక్కడ? డాక్టర్లేనా వైద్యం చేసేది? మాకేం లేదండి, మేము ఇప్పుడు మేము ఇక్కడ పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు. మేము ఎంతవరకు పే చేసామో అంతవరకు మాకు చేసుకుంటే మేము బయట చూపించుకుంటాం. ఇన్ని రోజులు ఇప్పుడు ఆయనకు దగ్గర ఎకరం పొలం ఉండే, దాంట్లో కూడా ఒక 10-15 గుంటలు అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఆ డబ్బులు ఏదో ఇచ్చుకుంటే మేము బయట చేయించుకోవడమో ఏది చేసుకోవడమో మా పని మేము చూసుకుంటాం. లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు మేము హాస్పిటల్ చూపించుకుంటాం, వేరే మీకు కావాల్సిన హాస్పిటల్లో చూపించుకొని ట్రీట్మెంట్ మేము ఇప్పిస్తాం అంటున్నారు. వాళ్ళేముంది ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, వాళ్ళు సర్జరీ చేసినా కూడా వారానికి బయటికి పంపించేస్తారు. దాని తర్వాత మళ్ళీ మేము తిరగాలి. మాదేమో ఇక్కడ నుంచి దగ్గర 100-150 కిలోమీటర్ దూరం, 100-150 కిలోమీటర్ దూరం. ఆయన సర్జరీ వరకు వీళ్ళు చూసుకుంటారు, మాట్లాడతారు, చేపిస్తారు, పంపిస్తారు. మళ్ళీ ఆడ నుంచి తిరగాలి. ఏదైనా సరే వాళ్ళు మాటికి ఒక 1 వీక్కో 1 మంత్కో రమ్మని చెప్తారు, చెక్కింగ్కో దానికోసం దీనికోసం పిలుస్తారు. ఆ మాటికి మళ్ళీ మేము పెట్టుకోవాలి. ఇప్పటిదాకా 16 లక్షలు పెట్టి మళ్ళీ ఇది పెట్టుకొని ఉన్నది అమ్ముకొని ఇంకేం చేయాలి సార్? మేము రోడ్డు మీద పడాలా? కనీసం అప్పుడు ఆ కాలు ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు, కాలు ఉన్నదన్న ఇది నడుస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. బయట అడిగితే తీసేయచ్చు, చెప్పలేము, అది చూసేదాకా మళ్ళీ చెప్పలేము మనం అన్నట్టు అంటున్నారు.